ఇంతవరకు మనము ఆదికాండము 13వ అధ్యాయం 11వ వచనం వరకు మనం ధ్యానించగలిగాం. సో లాస్ట్ క్లాస్లో అబ్రహాము మరియు లోతు మధ్య, అనగా అబ్రహాము కాపల మధ్య, లోతు కాపల మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఒక వివాదం ఎలా పరిష్కరించుకోవాలి, ఒక విశ్వాసి వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించుకోగలగాలో, అబ్రహాం ఏ విధంగా పరిష్కరించాడో దాన్ని బట్టి విశ్వాసి కూడా ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలో అనేక విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఒక విలువైన పాఠాలని లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. అబ్రహాం ఏ విధంగా ఉదాత్తను ప్రదర్శించాడు, ఏ విధంగా అబ్రహాము తగ్గాడు, ఏ విధంగా అబ్రహాము మన బంధువులము అని ఆ మాట చెప్తూ మరి ఆత్మీయతను కనపరచాడు మనం చూసుకుందాం. అయితే ఈ యొక్క వివాదం పరిష్కరించిన మీదట మరి ఆ తర్వాత కథ ఏ విధంగా సాగిందో ఈరోజు మనం చూడబోతున్నాం. అబ్రహాము మరి లోతు ఇరువురి మధ్య ఒక వివాదం పరిష్కరించబడిన తర్వాత 13వ అధ్యాయం 12-13 వచనాల్ని నేను చదువుతున్నాను. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం 11వ వచనం నేర్చుకున్నాం. 12వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాం. సో అబ్రహాము లోతు ఏ విధంగా వాళ్ళ వాదాన్ని పరిష్కరించుకున్నారు అనే విషయాన్ని చూసిన తర్వాత ఇద్దరు కూడా విడిపోతారు. అబ్రహాం చెప్తాడు ఏమని, ఇదిగో నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను అని ఆ అవకాశాన్ని, చాయిస్ని అబ్రహాము మొదట లోతుకి ఇచ్చేసాడు. ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే వ్యర్థమైన వాటికి, భౌతికమైన వాటి కోసం కొట్లాడు. ఒక ఆత్మీయుని యొక్క మొదటి లక్షణము ఎప్పుడు కూడా భౌతికమైన లేక తాత్కాలికమైన వాటి కోసము వాద్యమాడు, లేకుంటే పేచీలు పడ్డు. ఆత్మీయుడికి అర్థమవుతుంది, మరి నా సహోదరుని కొరకు నేను ఏదైనా నిన్ను విడిచిపెట్టినా, ఇచ్చివేసినటువంటి పరిస్థితి వచ్చినా నా దేవుడు తిరిగి నాకు మరలా అనుగ్రహిస్తాడు నమ్ముతాడు. భౌతికస్తుడు, లోకస్తుడు అయితే అతడు దేని మీద పడట్లేదు కాబట్టి అదే నా ఆధారము అని భావిస్తూ దాని కొరకు ప్రాకులాడేవాడు కాబట్టి దానికోసం ఎంతైనా వాద్యం ఆడతాడు. సో కాబట్టి ఒకడు ఆత్మీయుడా, లోకస్తుడా అనేది ఏ విధంగా అర్థమవుతుంది, వాళ్ళు దేనికోసం వాద్యం ఆడుతున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళు దేనికోసం పట్టుబడుతున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఆర్ ఏ కార్నల్ పర్సన్. హల్లెలూయా. సరే, మరి లోతు చాయిస్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లోతు ఒక జీవితాన్ని, లోతు ఒక చాయిస్, ఇప్పుడు అబ్రహాము ఒక విశ్వాసాన్ని, లోతు ఒక చాయిస్ని మనం చూడబోతున్నాం. 13వ అధ్యాయం 12-13 వచనాలు చూసినట్లయితే అక్కడ వాక్యం రాయబడి ఉంది. అబ్రహాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. విడిపోయిన తర్వాత లోతు చూస్ చేసుకున్నాడు, ఏంటి, నాకు ఈ ప్రాంతము కావాలి, ఈ మైదానం ఉన్నటువంటి ఈ ప్రాంతం కావాలి, ఇదిగో అది చాలా పచ్చగా ఉంది, చాలా గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి, పచ్చని బయలు ఉంది, నాకు అది కావాలి అని లోతు ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నాడు. లోతు ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే అప్పటికే లోతు దగ్గర, అబ్రహాం దగ్గర బోల్డని పశువులు ఉన్నాయి. పశువులకి ఆహారం కావాలి, పశువులకి గడ్డి కావాలి. కాబట్టి ఆ ప్రాంతం అంతా పచ్చగా కనపడితే లోతు అనుకున్నాడు కదా, మరి ఈ ప్రాంతం పచ్చగా ఉంది కాబట్టి నేను నా పశువులతో అక్కడికి వెళ్ళగలిగితే నా పశువులకి ఎటువంటి కొదవ ఉండదు. పశువులు బాగుంటేనే వీళ్ళ జీవనాధారం సాగుతుంది. ఆ దినాల్లో వాళ్ళ లైఫ్ అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడా పశువుల మీదనే ఉంటుంది. సో కాబట్టి గడ్డి కావాలి. ఈ ప్రాంతం చూస్తే అంతా కూడా ఎండిపోయింది కాబట్టి లోతు అనుకున్న నాకు ఆ ప్లేసే కావాలి అని ఆ ప్రాంతాన్ని లోతు ఎన్నుకొని అక్కడి నుంచి బయలుదేరి అబ్రహాం విడిచిపెట్టేసి ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే లోతు మరి 3 స్టేజ్లో పతనమయ్యాడు. ఎన్ని స్టేజ్లో? 3 స్టేజ్లో పతనమయ్యాడు. అబ్రహాముని లోతు విడిచిపెట్టకుండా ఉండాల్సింది. ఎవరిని బట్టి దీవించబడ్డాడు, ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డాడు, ఎవరిని బట్టి ఆస్తి సంపాదించుకోగలిగాడో ఆ వ్యక్తిని వదులుకోకుండా ఉండాల్సింది. అయితే లోతు అబ్రహాముని వదిలిపెట్టడం ద్వారా 3 స్టేజ్లో లోతు పతనమయ్యాడు. ఆ పతనం చాలా స్పష్టంగా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. మీరు దేని వాక్యం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తే మరి లోతు వెళ్ళి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను అని ఉంది. ఆ మాట చదువుతామా ఒకసారి? ఆదికాండం 13వ అధ్యాయం
11-12 వచనాల్లో. లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అబ్రహాము కనాన్లో నివసించే లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. సొదొమ దగ్గర అనగా ఒకప్పుడు కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఏ పట్టణాలు అయితే అగ్ని గంధకాల చేత నాశనము చేస్తున్నాడు, ఏ పట్టణాలైతే, ఏ ట్విన్ సిటీస్ అయితే పాపానికి నిలయంగా ఉందో ఆ పట్టణాలని లోతు చూస్ చేసుకొని అటువైపుగా ప్రయాణించాడు. అయితే మొదటి స్టేజ్లో లోతు సొదొమలో కాపురం పెట్టట్లేదు. లోతు అనుకున్నాడు, నేను ఆ ఊళ్ళో కాపురం ఉండట్లేదు కదా, మరి నేను ఊరు బయట మైదానంలో గుడారం వేసుకుంటానని సొదొమక ఊరు బయట గుడారం వేసుకొని ఊరు బయట అక్కడ కాపురం ఉన్నాడు. ఇది మొదటి స్టేజ్. ఆ తర్వాత మీరు 14వ అధ్యాయం 12వ వచనం చూస్తే లోతు ఇంకాస్త డెవలప్ అయ్యాడు. ఏ విధంగా చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం. మరియు అబ్రహాము సహోదరి కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను. ఇప్పుడు ఎక్కడున్నాడు కాపురము? ఇటు చెప్పాలి. ఇంతకుముందు ఎక్కడున్నాడు? సొదొమ వెలుపల, సొదొమ దగ్గర ఊరి బయట కాపురం ఉన్నాడు. మెల్లిమెల్లిగా ఏమైపోయింది, క్యాంప్ను షిఫ్ట్ చేసి ఇప్పుడు ఏకంగా సొదొమ పట్టణంలోకే వచ్చి అక్కడే కాపురం పెట్టాడు. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయిపోయింది, లోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం. లోతు ఇంకా ఎంతగా డెవలప్ అయ్యాడు అంటే, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చొని ఉండెను. ఆ మాట గమనించాలి. ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ ఒక గవి వద్ద, అంటే సిటీ గేట్. ప్రతి ఒక్క పురానికి ఒక గేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ దినాల్లో కోర్ట్ సిస్టమ్స్ మన ఊరు మధ్యలో ఉంటాయి, కోర్ట్స్ కదా, టౌన్లో ఉంటాయి. కానీ ఆ దినాల్లో జ్యుడిషియల్ సిస్టమ్స్, కోర్ట్స్ ఎలా ఉండేటివి అంటే ఊరి యొక్క ఎంట్రన్స్లోనే ఒక గేట్ ఉంటుంది, దాన్ని పురద్వారము అంటారు. అక్కడనే అందరికీ న్యాయం తీర్చేవాళ్ళు. అక్కడ కొంతమంది పెద్దలు కూర్చుంటారు. మరి అక్కడ ఒక చావడి లేకపోతే ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర కూర్చొని మరి వచ్చిపోయే వాళ్ళకి కానీ, లేక అన్యాయంకి గురైన వాళ్ళకి కానీ, లేకుంటే నేరం చేసిన వాళ్ళకి ఆడ కూర్చున్నటువంటి పెద్దలు వాళ్ళకి శిక్ష వేస్తారు. సో జడ్జ్మెంట్ ప్లేస్ ఎప్పుడు కూడా ఊరి యొక్క గేట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడంట? సొదొమ గవి వద్ద కూర్చొని ఉండేను. సొదొమ గవి వద్ద కూర్చొని అంటే లోతు ఎంతగా డెవలప్ అయ్యాడు అంటే, ఊరు బయట ఉన్నవాడు ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చిన వాడు ఎంతగా డెవలప్ అయ్యాడంటే ఇప్పటికి ఆ సొదొమ ఒక పట్టణంలో తీర్పు తీర్చేటువంటి ఒక అధికారంలో ఒక అధికారిగా అయిపోయాడు. హీ బికేమ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. ఒక అధికారంలో ఒక అధికారి అయిపోయాడు. అంటే అంతగా పేరు సంపాదించాడు గొమొర్రాలో. చూడండి, పట్టణం ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైతే అబ్రహామును వదిలిపెట్టాడో ఒక ప్రాంతం చూశాడు, ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. పట్టణం అక్కడ మొదలైంది. వెళ్ళిన వాడు ఏమనుకున్నాడు, నేను లోనికి వెళ్ళట్లేదు కదా, నేను బయట ఉంటాలే అనుకున్నాడు. ఆడు కాపురముని తర్వాత, ఊరు బయట కాపురముని తర్వాత అనుకున్నాడు కదా, మరి ఊరు బయట ఎందుకు, నేను లోపలికి వెళ్తాలే, అయినా కూడా దాని యొక్క మలినం నాకు అంటకుండా నేను చూసుకుంటాలే, నేను నీతిమంతుని, యెహోవా దేవుని ఎరిగిన వాడిని, కాబట్టి ఆ ఊళ్ళో వెళ్ళినా ఆ ఊరి యొక్క మలినం నాకు అంటకుండా నేను చూసుకుంటాలే అని బయట ఉన్న గుడాన్ని తీసుకొని లోలు షిఫ్ట్ చేసేసాడు. షిఫ్ట్ చేసిన తర్వాత లోతుకి ఇంకాస్త ఆలోచన వచ్చింది. ఏంటి, సరే నేను కామన్ మ్యాన్గా ఉంటే ఏం బాగుంటుంది, నేను డెవలప్ కావాలి, ఈ ప్రజలకు నేను తీర్పు తీర్చాలి అని వాళ్ళలో ఉన్న అధికారంలో ఒక అధికారిగా అయిపోయాడు లోతు ఒక పతన స్థాయి ఇది. ఫలితంగా దేవుడు తీర్పు తీర్చినప్పుడు పట్టణం మీద లోతు కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటువంటి ఈ ప్రయత్నంలో లోతు తన భార్యను పోగొట్టుకున్నారు. తమ ఇద్దరు కుమారులు భ్రష్టులు అయిపోయారు. ఇంకో మాట చెప్పాలంటే హీ లాస్ ద ఫ్యామిలీ. ఒక వ్యక్తి దేవుని యొక్క నియమాన్ని కాదని, దేవుడు ఎక్కడైతే నాటాడో ఆ స్థానాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో, దేవుడు ఎక్కడైతే మనం నాటాడో ఆ ప్రదేశాన్ని వదిలిపెడతామో, దేవుని కాదని ఎప్పుడైతే మనం లోకం వైపు ప్రయాణం చేస్తామో కలిగేటువంటి దుస్థితి కూడా ఇలాంటిదే. లోతు 3 స్టేజ్లో కాంప్రమైజ్ అయినట్లుగా ప్రతి మానవుడు కూడా 3 స్టేజ్లో కాంప్రమైజ్ అవుతాడు. మొదటిది ఏంటంటే, మొదటిది ఆరాటపడతాడు, అది చూడాలి, పొందుకోవాలి అని ఒక ఆరాటం. ఎందుకంటే లోకానికి ఒక ఆకర్షణ ఉంటుంది. ఈ లోకం ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. మనము పైకి చూడటము మనం మానేసామా, ఇక మనం లోకంలో చూడడం ప్రారంభిస్తాం. అందుకే నోవాహు ఓడకు ధ్యానించినప్పుడు నోవాహు ఓడకి కిటికీ ఎక్కడుంది చెప్పండి? లెఫ్ట్ కాదు, రైట్ కాదు,
టాప్లో ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు కూడా పై చూపే కలిగి ఉండాలి. పై చూపు చూడుకోకుండా ఉండావా, నువ్వు కింది చూడడం ప్రారంభిస్తావు. నువ్వు పైకి చూడట్లేదా, ఆటోమేటిక్గా నీ చూపు లోకం మీదకి మళ్ళీపోతుంది. ఈవెన్ 2వ సమయంలో చూసినట్లయితే దావీదు కూడా ఏమండి మరి తన వాళ్ళందరూ యుద్ధము చేస్తుంటే దావీదు ఏమండి మేడ మీద నుంచి కింది తొంగి చూశాడు. అది దావీదు పతనానికి కారణమైంది. మన కింద బెర్షబా ఉంటే బెర్షబా స్నానం చేస్తుంటే దావీదు పైనుండి కింది చూశాడు. పైకి చూడాల్సినటువంటి దావీదు కింది చూడటము ద్వారా దావీదు ఒక పతనం అక్కడి నుంచి ప్రారంభమైంది. సో యాజ్ ఎ బిలీవర్ ఎప్పుడు కూడా మన ఫోకస్ గాడ్, క్రైస్ట్ అయి ఉండాలి. మనం పై చూపు కలిగి ఉండాలి. మనం ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే దృష్టి విజన్లో మార్పు వచ్చింది అంటే మరి మొదట మరి పతనము అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. సో కాబట్టి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎవడు పాపం చేయడు. అనుకోకుండా ఏమంటే అప్పుడప్పుడు ఏదో అనిపించేసింది నేను పాపం చేశానని అనుకోవడం చాలా తప్పది. ఒక వ్యక్తి పాపానికి సాహసించాలి అంటే ఆ వ్యక్తి హృదయంలో ఎన్నో స్టేజ్లు దాటి వచ్చి ఉండాలి. అతని హృదయంలో ఎంతో దూరము ప్రయాణం చేసి ఉండాలి. మొదట హృదయంలో ప్రయాణం చేసిన తర్వాతనే ఆ తర్వాత అతడు ఆ దిశగా భౌతికంగా అడుగులు వేస్తాడు. హల్లెలూయా. లోతు సొదొమను చూస్ చేసుకున్నాడు అంటే దేని మీద? లోతు సొదొమను మనసులో ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. వాదం వచ్చినప్పుడు నేను ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవాలి అని. అందుకే అబ్రాహాం ఛాన్స్ ఇవ్వగానే ఏమాత్రం ఆలోచించలేదు, ఏమాత్రం సందేహించలేదు, ఏమాత్రం టైం తీసుకోలేదు. వెంటనే కదా నాకు ఈ ప్రాంతం కావాలి అన్నాడు. ఆరాటపడ్డాడు. నెక్స్ట్ స్టేజ్ అక్కడికి వెళ్ళి క్యాంప్ వేసాడు. ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత ఆవేదన, సమస్తం పోగొట్టుకున్నాక ఆవేదన. పాపము కూడా అంటే ఆకర్షించబడుతుంది. చేసేటప్పుడు ఆనందం ఉంటుంది, ఆ తర్వాత నీకు అది ఆవేదన మిగులుస్తుంది. హల్లెలూయా. సో యాజ్ ఏ క్రిస్టియన్గా మనం విశ్వాసుగా లోతు లాంటి చాయిసెస్ను మనం తీసుకోకూడదు ఏం బిడ్డారా. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట రాయబడి ఉంది, ఏం తెలుసా? వన్స్ అవర్ డైరెక్షన్ ఈజ్ సెట్, అవర్ డెస్టినేషన్ ఈజ్ ఆల్సో డిటర్మైన్డ్ అని. వన్స్ అవర్ డైరెక్షన్ ఈజ్ సెట్, అవర్ డెస్టినేషన్ ఈజ్ ఆల్సో డిటర్మైన్డ్. ఒకసారి మనము దిశను నిర్ణయించుకున్నాము అంటే మన గమ్యము కూడా నిర్ణయించబడి ఉంటుంది. లోతు సొదొమను ఒక దిశ నిర్ణయించుకున్నాడు, ఆ తర్వాత తన గమ్యం ఏంటో కూడా నిర్ణయించబడింది. హల్లెలూయా. రైట్. అయితే లోతు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అబ్రహాము కంటే ఆ ప్రాంతాన్ని ఎక్కువగా ఎన్నుకున్నాడు, నష్టపోయాడు. రెండవది, ఎందుకు లోతు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు? కారణం ఏంటంటే మీరు ఆదికాండం 13వ అధ్యాయము మీరు 5వ వచనం చూసినట్లయితే లోతు దగ్గర గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను అని రాయబడి ఉంది. అంటే మంచి ప్రాపర్టీ ఉంది లోతు దగ్గర. ఎంత ఐశ్వర్యం ఉన్నా లోతు దగ్గర ఒకటి లేదండి. ఏంటో తెలుసా? అబ్రహాము కట్టినటువంటి ఏ బలిపీఠం కూడా లోతు దగ్గర లేదు. అబ్రహాము దగ్గర ఆస్తుంది, లోతు దగ్గర కూడా ఆస్తుంది. కానీ అబ్రహాము దగ్గర ఉన్నది లోతు దగ్గర లేదు. ఏంటంటే అదే బలిపీఠం. అబ్రహాం దగ్గర ఆస్తి ఉన్నా కూడా అడుగున బలిపీఠం కట్టేవాడు, అడుగున దేని మీద ఆధారపడేవాడు, దేవుని దగ్గర విచారణ చేసేవాడు. కానీ లోతు ఆస్తి ఉన్న, ఐశ్వర్యం ఉన్న, బలిపీఠం అనేది లేకపోవడం వల్ల ఏమండి ఫ్లెష్ డామినేట్ చేస్తుంది. అందుకే మరి సొదొమను ఎన్నుకొని అక్కడికి వెళ్ళి నాశనం అయిపోయాడు. లేదా లోతు బలిపీఠము కట్టి దేవా మరి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ నేను దీవించబడతానా, సక్సెస్ అవుతానా అని అడిగి ఉంటే దేవుడు తప్పకుండా లోతు చెప్పి ఉండేవాడు. కానీ ఆల్టర్ అనేది లేకపోవడం వల్ల లోతు సమస్తము కూడా కోల్పోయాడు. వీ హ్యావ్ స్పిరిచువల్ లెసన్. ఈరోజు జీవితంలో మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నా, వస్తుపరంగా ఎంత దీవించబడినా, ప్రార్థన అటువంటి బలిపీఠము లేదా మనము అదో పాతాళంగా దిగజారిపోతాం. దేని బిడ్డారా, ఈరోజు ఎంతోమంది మరి ఎన్నో సాధించి ప్రార్థనలో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ సమస్తము కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. అందుకే మనం ఉన్న స్థితిలోనే ఎప్పుడు అడుగు వేస్తే అబ్రహాము వలె మనం దేని దగ్గర విచారణ చేయగలగాలి. తద్వారా ఎంతో జరిగేటువంటి నష్టాన్ని మనం ముందుగానే గ్రహించి అక్కడి నుంచి మనం తప్పించబడతాం. దేని బిడ్డ హల్లెలూయా. లోతు ఒకవేళ అడిగి ఉండింటే తన భార్యను పోగొట్టుకునేవాడు కాదు, తన 2 కుమార్తెలు కూడా ఏమండి మరి తన మోరల్ వాల్యూస్ వాళ్ళు పోగొట్టుకుని ఉండేవాళ్ళు కాదు, కుటుంబ సాక్ష్యాన్ని పోగొట్టుకుని ఉండేవాళ్ళు కాదు, కట్టుబట్టలతో బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అయితే అబ్రహాము కనీసం ఆగి తన అబ్రహాంతో నడుస్తున్న, అబ్రహాము అడుగున బలిపీఠము కడుతున్న లోతు చూశాడు. అరే అబ్రహాము కట్టినట్టుగా నేను కూడా కట్టాలి కదా అని ఒక ఆలోచన లోతుకి రాలేదేని బిడ్డారా.
అప్పటికే అబ్రహాము అనేక బలిపీఠాలు కట్టాడు, అనేక చోట్ల కట్టాడు. కానీ ఒక్కసారి కూడా తాను స్వయముగా బలిపీఠము కట్టినట్టుగా ఇక్కడ కూడా బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవాలి. దైవజంతో క్లోజ్గా ఉంటే సరిపోదండి. దేవుని అభిషేక్తులతో సమీపంగా ఉంటే సరిపోదు. వాళ్ళు నాకు తెలుసు వీళ్ళు తెలుసు అంటే సరిపోదు. కానీ వాళ్ళలో ఉన్నది కొంచెమైనా మనం నేర్చుకోగలగాలి. లోతు అబ్రహాంతో నడుస్తున్న లోతు కూడటువంటి కొన్ని గుణగణాలు ఏది కూడా లోతులో అలవర్చుకోలేదు. అబ్రహాంలో ఉన్నటువంటి ఏ క్వాలిటీస్ కూడా లోతు అలవర్చుకోలేదు. అబ్రహాము వలె దేవుని మీద ఆధారపడము నేర్చుకోలేదు. అబ్రహాం వలె విశ్వాసముతో దేని వైపు చూడడము నేర్చుకోగలగలేదు. అబ్రహాం వలె ఆత్మీయత ప్రదర్శించలేదు. అబ్రహాం వలె కలిసము బలిపీఠము కట్టి ప్రార్థన చేసినటువంటి దాఖలు కూడా బైబిల్లో లేవు. దీని బిడ్డరా, అబ్రహాంతో నడుస్తూ ఉన్నా కూడా తప్పిపోయాడు. అంటే ఒక వ్యక్తి సంఘానికి రావచ్చు, ఒక వ్యక్తి ఆరాధన చేయొచ్చు, ఒక వ్యక్తి పాటలు పాడచ్చు, ఒక వ్యక్తి బైబిల్ చదవచ్చు, ఒక వ్యక్తి ఎన్నో ఇయర్స్గా సీనియర్ క్రిస్టియన్ అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి కూడా పతనము కాడు అనడానికి వీల్లేదు. ఆ వ్యక్తి అన్నేళ్ళుగా సంఘానికి వస్తున్నంత మాత్రాన ఆత్మీయుడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటకు చేస్తున్నాడు కానీ లోపల మాత్రము దేవునితో నడవడిక అనేది లేదు. వీళ్ళంతా కూడా ఎవరంటే లోతు క్రైస్తవులు, లోతు లేని క్రైస్తవులు. ఎవరని చెప్పండి? వీళ్ళంతా కూడా ఎవరు? లోతు వంటి క్రైస్తవులు, లోతు లేని క్రైస్తవులు, షాలో క్రిస్టియన్స్. ఎంత దారుణం అది! యూదా కూడా అలాంటి వాడే. యేసుతో పాటు నడుస్తూ ఉన్నాడు, అద్భుతాలు చూస్తూ ఉన్నాడు, మహత్కారాలు చేశాడు. ఆ యూదా కూడా ఆయన అధికారం పొందుకొని దయ్యాలలో కొట్టాడు. 12 మంది శిష్యులు యేసుతో సమీపంగా ఉండి యేసు అంతా తెలుసుకున్నా కూడా లాస్ట్కి యూదా యేసు ప్రభుని అప్పగించిన పరిస్థితికి దిగజారిపోయాడు. కాబట్టి క్రిస్టియన్ అని చెప్పుకుంటే సరిపోదు, చర్చకు వచ్చామని చెప్పుకుంటే సరిపోదు, బయలు చదివామని చెప్పుకుంటే సరిపోదు. కానీ మనం ఎవరితో నడుస్తున్నామో వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని మనము అడాప్ట్ చేసుకోగలగాలి. చెప్పండి, యూదా నాశనం అయిపోవడంలో యేసు బాధ్యత ఉందంటారా? లేదు. యేసు సమానంగా ప్రేమించాడు, సమానంగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. కానీ యూదా నష్టపోయాడు, తన ప్రాణం కోల్పోయాడు. యూదా నశించిపోవడానికి యేసు ప్రభు బాధ్యుడు కాదు. ఎందుకంటే ఆయనతో నడుస్తూ ఏది కూడా యేసు వద్ద నేర్చుకోలేకపోయాడు. యేసులో ఉన్న త్యాగశీలతను నేర్చుకోలేదు. కానీ ఇంకా పిసినాతనం నేర్చుకున్నాడు, స్టింజినెస్ నేర్చుకున్నాడు, డబ్బు పట్ల ఆశను పెంచుకున్నాడు, పేదల పట్ల అసహ్యతను పెంచుకున్నాడు. యేసులో ఏ క్వాలిటీ కూడా యూదా అలవర్చుకున్నట్టుగా రాయబడలేదు. కానీ యేసుతో పాటు అన్నేళ్ళు నడిచినాడు, కానీ ఏది కూడా అడాప్ట్ చేసుకోలేదు. ఈరోజు చాలామంది క్రిస్టియన్స్ కూడా ఎన్నో సంవత్సరాల సంఘానికి వెళ్తారు. ఎవరు నేర్చుకున్నారా అంటే ప్రశ్నార్థకమే. చాలా స్టడీస్కి వెళ్తారు, చాలా చోట్లకి వెళ్తారు, అనేక మీటింగ్కి వెళ్తారు. కానీ ఏదైనా నేర్చుకొని అలవర్చుకున్నామా అనేది మనం ఆలోచించాలి. నేర్పు అనేది మన మనసులో ఉండకూడదండి. నీ నేర్పు మార్పుకు దారి తీయాలి. నీ నేర్పు మార్పుకు దారి తీయలేదు అంటే ఆ నేర్పు నిజమైన నేర్పు కాదు. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యూ మస్ట్ లెర్న్ సంథింగ్. ఓకే, నేను ఇది నేర్చుకోవాలి, నేను అది నేర్చుకోవాలి. హల్లెలూయా. సో లోతు అబ్రాహాంతో ఉన్న కూడా నేర్చుకోలేకపోయాడు. నౌ వీ హ్యావ్ వన్ మోర్ ప్రాక్టికల్ లెసన్. ఇక్కడ దేవుడు అబ్రాహాం పిలిచినప్పుడు అబ్రాహాం బయలుదేరుతున్నాడు. లోతు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుడు నన్ను పిలిచాడు, పలానా దేశానికి నేను వెళ్ళాలి. ఇప్పుడు నా ముందర చాయిస్ ఉంది, స్వర్గమా నరకమా అని నా ముందర అవకాశం ఉన్నప్పుడు, చాయిస్ నాకు ఇవ్వమన్నప్పుడు నేను స్వర్గం ఎన్నుకున్నాను. మరి నీ పరిస్థితి ఏంటి అంటే లోతు కూడా అన్నాడు, నాకు కూడా స్వర్గమే కావాలి, నరకం వద్దు అని లోతు అబ్రాహాంతో పాటు బయలుదేరినాడు. ఇప్పుడు ఈ 14వ అధ్యాయంలో ఇప్పుడు మళ్ళా ఇంకో చాయిస్ ఇవ్వబడింది. భూమినా ఆకాశమా అంటే లోతు అన్నాడు, నాకు భూమినే కావాలి, నాకు ఆకాశం వద్దన్నాడు. ఫస్ట్ చాయిస్ ఏంటి? హెల్ ఆర్ హెవెన్. హెవెన్ చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు సెకండ్ చాయిస్ హెవెనా ఎర్తా అంటే లోతు అన్నాడు, నాకు ఎర్తే కావాలి. అందుకే ఎర్త్ని చూస్ చేసుకున్నాడు, లౌకికమైన వాటిని చూస్ చేసుకున్నాడు. మనం కూడా ప్రభువులో రక్షణలో వచ్చే ప్రారంభంలో, రక్షించబడిన ప్రారంభంలో హెల్లా హెవెనా అంటే నాకు హెవెనే కావాలి అయ్యా అని రక్షించబడ్డాం. చాయిస్ని తీసుకున్నాం, రక్షించబడ్డాం. మళ్ళీ హెవెనే కావాలన్నప్పుడు ఆ ఆత్మీయమైన ప్రయాణం సాగుతూ ఉండగా మళ్ళా మన ముందు చాయిస్ ఉన్నాయి. ఆత్మ సంబంధిగా ఉంటావా, భౌతిక సంబంధిగా ఉంటావా? ఈరోజు చాలామంది సెకండ్ స్టెప్లో ఫెయిల్ అవుతున్నారు. లోతు వల్ల చాలామంది సెకండ్ స్టెప్లో దిగజారిపోతున్నారు.
హెవెన్ కోసం పిలువబడ్డావు, కానీ ఇంకా భౌతికంగా జీవించడం ఏంటి? హెవెన్ కోసము నువ్వు పిలువబడ్డావు, ఇంకా నువ్వు ఆత్మీయుడు కాకుండా లోకస్తు వలె ప్రవర్తించడం ఏంటి? లోతు వలె అనేక మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. హల్లెలూయా. సరే, లోతు చూస్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో ఎంత బాధకరం కదా. అంతకాలం నడిపించి నేర్పించి ఏమండి తనతో పాటు ఉంటూ దగ్గరి బంధుత్వము కలిగి ఉన్నటువంటి లోతు మరి అకస్మాత్తుగా వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధ కలిగినటువంటి విషయమే. మన వాళ్ళు కూడా మనం బాగా ప్రేమించి ఒకసారి వెళ్ళిపోతే ఎంత బాధకరం కదా. ఇట్ పెయిన్స్ ఎ లాట్. ఎందుకు ప్రభావ ఇలా జరిగింది, ఎందుకు ప్రభావ అని అప్పుడప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా? ఎప్పుడైతే అలా బాధపడుతుంటామో దేవుడు వెంటనే ఆయన జోక్యం కలగజేసుకొని మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ బాధల్లో ఆయన మాట మనకు గొప్ప ఓదార్పు ఇస్తుంది. ఆమేన్. అందుకే 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో అని మాట్లాడుతున్నాడు. నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న దేశమంతటికి నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బాధలలో ఉన్నప్పుడు దేని వాగ్దానము ఎంతటి ఓదార్పునిస్తుంది కదా. మనము నొప్పిలో ఉన్నప్పుడు, మనము ఇలాంటి అనుభవంలో ఉన్నప్పుడు, పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అలా వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నేరుగా దిగి ఆయన ప్రత్యక్షమై ఆయన వాక్యము ద్వారా, దర్శనము ద్వారా మనతో మాట్లాడి మనల్ని, మన బాధల్ని ఆయన తొలగించి ధైర్యాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హీ కంఫర్ట్స్ us so much. మనం సత్యము కొరకు అడుగు వేసినప్పుడు, అది మన నష్టానికి దారి తీసినప్పుడు, గాయాల పాలు చేసినప్పుడు దేవుడు అలా ఉండేవాడు కాదు. ఆయన దిగి వచ్చి మనల్ని ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. రైట్. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఒక మాట గమనించాలి. దేవుడు అబ్రహాముతో తిరిగి మాట్లాడుతున్నాడు. మొదటిసారి ఎప్పుడు మాట్లాడినాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అబ్రహాంతో అంటాడు, నువ్వు లేచి నువ్వు బయలుదేరాలని చెప్పాడు. అక్కడ మాట్లాడిన దేవుడు మరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ మధ్యలో దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా ఎలాంటి దాఖలు లేవు. ఎందుకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు? అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు, అబ్రహాము బలిపీఠం కడుతున్నాడు, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ఏమని అబ్రహాము మరి ఆ విశ్వాస ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఆ దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా రికార్డ్ చేయబడలేదు. పైగా దేవుడు మాట్లాడలేక కాదు, మాట్లాడినాడు. అయితే అబ్రహాంతో కాదు, కానీ ఏమండి ఆ ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నాడు. బట్ నేరుగా అబ్రహాంతో మాట్లాడట్లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏంటంటే 12వ అధ్యాయంలో దేవుని మాటకు పూర్తిగా విధేయుడు కాలేదు. లేచి బయలుదేరు, నీ తండ్రిని వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు అంటే అబ్రహాము అన్నీ వదిలిపెట్టట్లేదు, కొన్ని మాత్రం పట్టుకొని బయలుదేరుతున్నాడు. అందులో లోతు కూడా ఒకడు. సో పార్షల్ ఒబీడియన్స్, కంప్లీట్ ఒబీడియన్స్ కాదు, పార్షల్ ఒబీడియన్స్. మీకు ఒక మాట చెప్పిన, పార్షల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. పాక్షికంగా లోబడుట అవిధేయతనే. పాక్షికంగా నా మాట వినడం కూడా అవిధేయతనే. చాలామంది అనుకుంటారు, ప్రభా ఈ కొంచెమైనా విన్నాను కదా ప్రభా, కనీసం విధంగా చదువుతున్నా ప్రభా, కనీసం ఒక అధ్యాయం చదువుతున్నా ప్రభా, కనీసం నేను ఆ సంఘానికి టైంకి వెళ్ళకపోయినా కొంచెమైనా లేటుగా వెళ్తున్నా ప్రభా, లేకపోతే దేవుడు ఎన్నో చెప్తుంటాడు, పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెం చేస్తుంటావు. పార్షల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. చేద్దాం ఒకసారి. పార్షల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. పాక్షికంగా లోబడుట అవిధేయతతో సమానము కదా. దేవుడు అన్నాడు, నేను ఎవరినైతే వెంట పెట్టుకొని వెళ్ళొద్దు అని చెప్పాను, నువ్వు మరలా వాళ్ళనే వెంట పెట్టుకొని బయలుదేరుతున్నావు కదా. అబ్రహామా, ఎవరినైతే నువ్వు వెంట పెట్టుకున్నావో వారిని వదిలిపెట్టేంత వరకు నేను నీతో మాట్లాడాను. అబ్రహాముని లోతు వదిలిపెట్టిన తర్వాత, ఆ మాట చూడండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అది కావాలి దేవునికి. ఎందుకంటే అది ఉండగా దేవుని స్వరం వినలేడు, అది ఉండగా ఆ అభ్యంతరం ఉండగా దేవుని మాట అబ్రహాం వినలేడు. గాడ్ కెనాట్ టాలరేట్ ఇట్. నీ లైఫ్లో నా లైఫ్లో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏదైతే అది లోతుగా నీ జీవితంలో ఉందో, ఏదైతే నీకు దేనికి మధ్య ఒక లోతుగా అడ్డుగా ఉందో అది తొలగించబడితే తప్ప దేవుని పరిపూర్ణమైన స్వరాన్ని వినలేవు, దేవుని యొక్క సామీప్యతను గ్రహించలేవు, దేవుని యొక్క
కదలిక నువ్వు ఏమాత్రం కూడా నువ్వు గమనించలేవు. నీ లైఫ్లో ఏ లోతైతే ఉందో ఆ లోతు నేను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాతనే దేవునికి దర్శనము, అభిషేకము, స్వరాన్ని నువ్వు చాలా స్పష్టముగా వినగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఒక పక్క లోతు పట్టుకొని ఒక పక్క దేవుడు నాకు నువ్వు మాట్లాడు అంటే అసాధ్యం. అది దేవుడు ఏదైనా సహిస్తాడు, కానీ అవిధేయతను ఎప్పుడు కూడా సహించాడు. ఎప్పుడు కూడా లోతు మన చుట్టూ కూడా ఉన్నాడు. ఈవెన్ ఫెలోషిప్లో కూడా ఎప్పుడు కూడా లోకస్తులని చుట్టూ ఉంటే యూ కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా లోకస్తులు ఎప్పుడు కూడా ఏమన్నా ఆత్మీయంగా లేని వారి చుట్టూ సహవాసం చేస్తూ వాళ్ళ స్వరాలే నీకు వినపడుతుంటే వాటి మధ్య నువ్వు దైవ స్వరాన్ని గ్రహించలేదు. దేని బిడ్డరా, ప్రతిరోజు కూడా బిలీవర్స్ చుట్టూ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు సరౌండ్ చేయబడాలి. విశ్వాసం చుట్టూ ఎప్పుడు కూడా సరౌండ్ చేయబడుతుండాలి. ఎప్పుడు కూడా మరి నేను ఎంకరేజ్ చేసే, ప్రోత్సహించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య దేవుని స్వరం నువ్వు చాలా స్పష్టంగా వినపడుతుంది. లోతును తొలగించాలి. నీ పక్కకు చెప్పండి, నీ జీవితంలో లోతుని తొలగిస్తేనే మరలా దేవునితో మాట్లాడతాడు. ఆమేన్. అన్నాడు కదా, నేను ఈ దేశానికి ఇస్తాను. అబ్రహమా, నువ్వు భయపడాల్సిన పని లేదు. లోతు ఒక ప్రాంతం మైదానం ఎన్నుకున్నాడు. నీకు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? ఈ దేశమే నీకు ఇస్తానయ్యా. నీకు మైదానం కావాలా, నీకు దేశం కావాలి? లోతు అల్పమైన వాటి రాజుపడ్డాడు. అబ్రహమా, నువ్వు నమ్మకంగా నా మీద విశ్వాసంతో ఉన్నావు కాబట్టి నేను ఈ దేశమంతా కూడా నీకు నీ సంతానమునకు నేను ఇవ్వనే ఉన్నాను. హల్లెలూయా. డోంట్ గో ఫర్ టెంపరరీ థింగ్స్. తాత్కాలికమైన వాటి కొరకు ఏమండి మరి అశాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడకండి. కొంచెంకాలం ఓపిక పట్టండి. దేవుడు శాశ్వతమైన వాటిని దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికి ఏమి ఇవ్వనే ఉన్నాడో దేవుడు అది ఇంకా ప్రత్యక్షము కాలేదు, కానీ నీ ఊహ మించింది దేవుడు నీ జీవితంలో ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, ఏమని 14వ వచనంలో, యెహోవా లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి, ఏమన్నాడు? ఆ మాటలు ఏం చేయాలి? నీ కన్నులెత్తి. 10వ వచనంలో లోతు కూడా కన్నులెత్తాడు. 14వ వచనంలో అబ్రహాము కూడా కన్నులెత్తుతున్నాడు. లోతు కన్నులెత్తడానికి అబ్రహాము కన్నులెత్తడానికి చాలా వ్యత్యాసం ఉంది. లోతు కన్నులెత్తి లోకాన్ని చూశాడు, అబ్రహాము కన్నులెత్తి దేవుని ఆశీర్వాదం చూశాడు. లోతు దృష్టికి అబ్రహాం దృష్టికి ఎంత వ్యత్యాసము చూడండి. లోతు విజన్కి అబ్రహాం విజన్కి ఎంత వ్యత్యాసము చూడండి. ఈరోజు నీకున్నటువంటి విజన్ ఎలాంటిది? లోతు లాంటి విజన్ ఉందా? అబ్రహాము లాంటి విజన్ ఉందా? ఒకే సంఘటన చూస్తున్నప్పుడు, ఒకే అనుభవంలో, ఒకే సంఘటనలో ఉన్నప్పుడు నీ దృష్టి దేని మీద ఉంది? సర్వీస్ జరుగుతూ ఉంటుంది, ఏమండి? సర్వీస్ జరుగుతున్నప్పుడు చక్కగా క్వైర్ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, లేదా పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, లేదా కొంతమంది నిలబడి సాక్ష్యము చెప్తా ఉంటారు. అబ్రహాం లాంటి వాళ్ళు అయితే ఆ సాక్ష్యంలో, ఆరాధనలో, వాక్యంలో దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షత మీద దృష్టి పెట్టి దాని యందు ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా దాని మీదనే ఉంటుంది. లోతు లాంటి దృష్టి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు, అరే ఆ శారీ మీద ఈ బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది, ఈ మెడలో ఈ చైన్ చాలా సూపర్గా ఉంది, లేకపోతే పలానా వంటి స్త్రీ అక్కడ డ్రెస్ ఎలా ఉంది, ఈ యొక్క ప్యాంట్ ఎలా ఉంది, అక్కడ టై ఎలా ఉంది, ఆ తర్వాత వెనకలో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి, ఈ పక్క ఎవరైనా కదులుతుంటే ఆ పక్క చూడడం, ఈ పక్క చూడడం, ఏమండి? వాళ్ళ దృష్టి అంతా కూడా ఏంటంటే ప్రోగ్రామ్ మీదనే ఉంటుంది, లేదా ప్రజల మీదనే ఉంటుంది తప్పనిచ్చి అక్కడ కదిలేటువంటి సన్నిధి కానీ, ప్రసన్నత కానీ, రెవల్యూషన్ కానీ దాని మీద మనసు పెట్టరు. వాళ్ళంతా ఒకే బిల్డింగ్లోనే ఉంటారు, మనమంతా ఒకే బిల్డింగే, ఒకే రూఫ్ కిందే గ్యాదర్ అవుతున్నాం, బట్ విజన్స్ ఆర్ డిఫరెంట్. అబ్రహాం లోతు కలిసే ప్రయాణం చేశారు, కలిసే మరి ముందుకు సాగుతూ ఉన్నారు, బట్ 2 డిఫరెంట్ విజన్స్. ఈరోజు మన విజన్ ఏంటి దీని పిల్లరా? మన విజన్ అబ్రహాం లాంటి విజన్ ఉండాలి, సీయింగ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆమేన్. నీ పక్క చెప్పండి, నీది ఏ విజన్? నాది టెలివిజన్ సార్. కొందరు విజన్ ఉండదు, ఓన్లీ టెలివిజనే. ఎప్పుడు టెలివిజన్ మీద కూర్చుంటే నీకు విజన్ ఎప్పుడు వస్తుంది? నీకు ఉన్న విజన్ కూడా పోతుంది, ఆ 2 అద్దాలు, 4 అద్దాలు, ఇంక 10 అద్దాలు, సోడబుడ్డి అద్దాలు కూడా వస్తాయి. అర్థమవుతుందా?
సో వెన్ యూ హ్యావ్ ఎ విజన్, నీకు టెలివిజన్ కూడా టైం ఉండదు నీకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్. సో 17వ వచనం చూద్దాం. 17వ వచనంలో దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నీకు ఈ దేశం అంతా కూడా ఇస్తాను చెప్పాను కదా, అయితే అది ఇవ్వాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. మీ లైఫ్లో దేవుడు అమోఘమైన వాగ్దానం చేశాడు. మీ లైఫ్లో మీరు ఊహించని ఉన్నతమైనటువంటి దాన్ని దేవుడు మీ లైఫ్లో వాగ్దానం చేస్తాడు. ఆమేన్. ఎంతమంది వాటిని పొందుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు? అబ్రహాంకి అయితే ఈ దేశం అంతా ఇస్తాను చెప్పాడు, మనకైతే ఇండియా మొత్తం అంతా ఇస్తాడు. అవునా? కాదు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో అన్నీ కూడా జాగ్రఫికల్ లొకేషన్ని బేస్ చేసుకుని జరిగినాయి. బట్ న్యూ టెస్ట్మెంట్లో మన స్పిరిచువల్గా తీసుకుంటే మీకు మీ ఊహకు మించినటువంటి బ్లెస్సింగ్స్ని దేవుడు మీ పట్ల ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. మీరు ఊహించని ద బెస్ట్ బ్లెస్సింగ్స్ నీ పట్ల ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ద బెస్ట్ ప్లాన్ నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రైట్. సో దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి? ఇక్కడేమో 16వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఈ దేశం అంతా నీకు ఇస్తాను అని. ఆ టైంలో మనం అబ్రహాం ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాము? అబ్బా సూపర్ ప్రభువా, ఎంత మంచి వాగ్దానమయ్యా, ఈ ప్రామిస్ కార్డ్ నా బయలు పెట్టుకొని రోజంతా ధ్యానిస్తూనే ఉంటానయ్యా. ప్రభువా, ఆ ప్రామిస్ కార్డ్ ప్రింట్ చేసి రాదు, నాకు బయలు పెట్టుకుంటాను, లేకపోతే దీని కింద పెట్టుకుంటాను. అప్పుడప్పుడు నాకైనా బాధ కలిగితే దాన్ని అలాగా ప్రామిస్ కార్డు ముందు పెట్టుకొని, ప్రభువా ఎంత వాగ్దానం ఇచ్చావయ్యా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చావయ్యా. సంవత్సరం అంతా రాగానే, ప్రభువా నా వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, ఎందుకు నెరవేర్పు రాలేదేంటి? గుర్తుపెట్టుకోవాలి, 16వ వచనంలో దేవుడు వాగ్దానము చేసిన 17వ వచనంలో ఆ వాగ్దానము మెటీరియలైజ్ కావాలి అంటే అబ్రహాము 3 పనులు చేయాలి. 16th వర్స్లో ఉన్నటువంటి ప్రామిస్ మెటీరియలైజ్ కావాలి అంటే 17th వర్స్లో అబ్రహాము చేసినటువంటి 3 పనులు ఉన్నాయి. అవి చేస్తేనే నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము అది నెరవేర్పులోకి వస్తుంది. ఊరికే బయలో పెట్టుకొని దేవ నాకు నెరవేర్పు తీసుకురా, లేకపోతే ఫుల్ఫిల్మెంట్లోకి తీసుకురా, దేవ దాన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఎప్పుడు ఇస్తావా అని కొట్లాడడం కాదు, అడగడం కాదు. సో ఆ బ్లెస్సింగ్ మెటీరియల్స్ కావాలి అంటే 3 పనులు చేయాలి. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లో చెప్తాను, ప్రాసగా ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే. నెంబర్ 1 ఈజ్ రైస్. చెప్పండి, ఏంటిది? రైస్. 17వ వచనం చూడండి, నీవు లేచి. సో కాబట్టి ఆ వాగ్దానము నువ్వు సత్యదించుకోవాలంటే నువ్వేం చేయాలి? గట్టి చెప్పాలి, ఏం చేయాలి? యు నీడ్ టు రైస్. నువ్వు లేయాలి. ఇంకో మాట చెప్పాలంటే, అబ్రహమా నువ్వు లేచి నువ్వు ముందు నడువు. నువ్వు ఉన్న ప్లేస్లో కూర్చుంటే కాదు, నువ్వు నడవాలి. నువ్వు లేచి నడవాలి. ఏ దేశం అయితే నీకు ఇవ్వబోతున్నానో ఆ దేశం ఏంటో నాకు తెలుసు, కానీ నీకు కూడా తెలియాలి కదా. కాబట్టి నువ్వు ఉన్న ప్లేస్లోంచి లేయాలి. నువ్వు బాధపడుతూ కూర్చుంటే సరిపోదు, లోతు వెళ్ళిపోయాని నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోదు. ద బెస్ట్ నేను ఏమైతే నీకు ఇవ్వబోతున్నానో ఆ దేశం ఏంటో కూడా నువ్వు లేచి నడిచి ఆ ప్రదేశం అంతా కూడా చూడాలి. యు నీడ్ టు వాక్. ఏ దేశం అయితే ఇవ్వబోతున్నానో అందులో నడవాలి. దేవుడు చాలామంది బ్లెస్సింగ్స్ పొందుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే అది క్రియలోకి తీసుకురారు, ప్రాక్టికల్లోకి తీసుకురారు, దాన్ని క్రియారూపంలో బెటరు. ఊరికే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ నీడ్ ద యాక్షన్. విశ్వాసానికి మొదటి ఒక మెట్టు ఏంటంటే ఆ రైజ్ అండ్ వాక్, అంటే నువ్వు ఒక క్రియారూపంలో అడుగు పెట్టగలగాలి. యు మస్ట్ వాక్ విత్ ద లార్డ్. ప్రభు అన్నాడు, నేను నడుస్తున్నాను, నాతో పాటు నువ్వు నడవాలి. హల్లెలూయా. సో దోస్ హూ వాక్ విత్ ద లార్డ్, విశ్వాసంలో దేవునితో పాటు అడుగులు వేసిన వాడే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. ఆమేన్. మీకు 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. మీకు 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమిష్టయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ మాటలో ఒక మాట గమనించాలి. నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అని ఉంది కదా, ప్రవర్తించుట కాదు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముందంటే టు వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్. టు వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్ అంటే నువ్వు దేవునితో నడవాలి. నీ వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు నడుస్తున్నాడు, ఆయనతో పాటు కూడా నువ్వు నడవాలి. యువర్ ఫెయిత్ షుడ్ కమ్ ఇన్ టు ద యాక్షన్. హల్లెలూయా. సో మొదటిది ఏంటిది?
రైస్. చెప్పండి గట్టిగా, రైస్. సో రెండోది రివ్యూ. నిజంగానే రివ్యూ ఇది. ఓకే, ఆ దేశం ఎంత పొడవుగా ఉంది, ఆ దేశం ఎంత వెడల్పుగా ఉందో ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అబ్రాం. అందుకే మోషే మరి 12 వేగుల వారిని పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు? ఏ దేశం మీద దేవుడు ఇవ్వనే ఉన్నాడో ఆ దేశాన్ని వేగు చూడడానికి. ఏమంటే దేవుడు ఇచ్చేటువంటి దేశాన్ని వేగు చూడాలా? దేవుడు చెప్పాడు ఆ దేశం అంతా మీకు ఇచ్చి ఉన్నాను అని. మళ్ళీ ఎందుకు అదే దేవుడు వేగు చూడమంటున్నాడు? కారణం ఏమంటే మనకు ప్రామిస్ ఉంది, కానీ ఆ ప్రామిస్ ఒక డెప్త్ ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. ఆమేన్. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు అనేక ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చాడు, ఇవ్వలేదా? హల్లెలూయా. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలని దేవుడు నీకు నాకు ఈ బైబిల్లో అనుగ్రహించాడు. నిజమే, ప్రామిసెస్ అయితే ఇవ్వబడ్డాయి. ఎఫెసీ 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవునికి అనుగ్రహించాడు. ఆమేన్. అబ్రహాంతో దేవుడు ఏ విధంగా చెప్పాడు? ఏమని? ఈ దేశమంతా నీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. ద సేమ్ వే పరలోక సంబంధమైన ప్రతి బ్లెస్సింగ్ కూడా ఇదివరకే నీకు అనుగ్రహించేసి ఉన్నాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మరి ఏమైతే ఆ వాగ్దానము నీకు ఇవ్వబడిందో బైబిల్లో, నువ్వేం చేయాలి తెలుసా? అబ్రహాము వలె నీవు కూడా శోధించాలి. ఎలాంటి బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వబడ్డాయి, ఎలాంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వబడ్డాయి, ఎలాంటి గొప్ప నిరీక్షణ ఈ బైబిల్లో ఉందో ఈ బైబిల్లో నువ్వు నడవాలి. నడిచి ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే దాని యొక్క ఆ బ్లెస్సింగ్ని నువ్వు మెటీరియలైజ్ చేయగలుగుతావు. దేని బిడ్డరా, హల్లెలూయా. ఎఫెసీ 3:18-19 పౌలు ఒక ప్రార్థన చూడండి. ఎఫెసీ 3:18-19 పౌలు ఒక ఆశ, పౌలు ఒక ఆకాంక్ష ఏంటి తెలుసా? దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి. చెప్పండి, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడా? చెప్పండి, అందరిని ప్రేమిస్తున్నాడా? రైట్. ఆ ప్రేమ ఎంత గొప్పతో తలపోసారా? ఆ ప్రేమ యొక్క లోతు ఏంటో తెలుసుకున్నారా? ఆ ప్రేమ యొక్క వెడల్పేంటో తెలుసుకున్నారా? అసలు దేని ప్రేమలో ఏముందో తెలుసుకున్నారా? చాలామంది తెలీదు. దేవుడు ప్రేమిస్తున్నాడా? ఓకే గాడ్, యూ లవ్ మీ, థ్యాంక్ యూ సో మచ్, ఆమెన్, అంతే. కానీ పౌలుకు ఆకాంక్ష చూడండి. ఎఫెసీ 3:18-19 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకు. దేని గురించి? దేవుని ప్రేమ యొక్క వెడల్పు, దేవుని ప్రేమ యొక్క లోతు, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఏంటో తెలుసుకోవాలని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. పౌలుకు ఆకాంక్ష అది. ప్రేమ, దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఊరికే మన మైండ్తో నమ్మడం కాదు. పౌలుకు ఆకాంక్ష ఏమంటే ఆ ప్రేమ ఒక లోతు తెలియాలి, ఆ ప్రేమ ఒక వెడల్పు తెలియాలి, ఆ ప్రేమ ఒక ఎత్తు తెలియాలి. ఎంతగా ఆ ప్రేమలో మీరు నడుస్తారో, దాన్ని ధ్యానిస్తూ ఉంటారో, అంతగా ఆ రెవల్యూషన్స్ మీ మనసులోకి ప్రవహిస్తాయి, అంతగా బ్లెస్సింగ్ మెటీరియలైజ్ అవుతుంది. ఏమంటే ఊరికే మైండ్తో వినడం కాదు. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ గురించి చెప్పినప్పుడు ఊరికే మైండ్తో వినడం కాదు. యూ నీడ్ టు డిగ్ ఇన్ టు ఇట్. అందులోకి నువ్వు దూకగలగాలి. అది పరిశుద్ధాత్మ దేవుని గురించి కావచ్చు, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ గురించి కాదు, లేక ప్రభు బల్ల గురించి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఏదైనా సరే ఒక విషయమై ఉన్నప్పుడు దాన్ని ఊరికే మైండ్తో యాక్సెప్ట్ చేయడం కాదు. యూ నీడ్ టు డిగ్ ఇన్ టు ఇట్. అందులోకి దూరి లోతుగా వెళ్ళే కొద్దీ అంతగా మనం ఆశ్చర్యపోతాం. అయ్యా, నీ యొక్క ప్రేమ ఇంత అద్భుతంగా ఉందా? ఎందుకు చాలామంది దేని ప్రేమ అంటే ఎందుకు కన్నీళ్ళు కాచో తెలుసా? వాళ్ళకి దేని ప్రేమ అంటే అర్థం కావట్లేదు. దేని ప్రేమ అంటే అదొక ఎమోషనల్ ఫీలింగ్ అనుకుంటారు. దేవుని ప్రేమను ఎంతగా లోతుగా వెళ్తామో అంతగా మన ఆనంద బాష్పాలు కారుస్తాం, అంతగా మనకు భావోద్వేగాలు కదులుతాయి. ఎందుకంటే దేని ప్రేమ ఎంత తెలుసుకున్నా ఇంకా కొత్తగానే ఉంటుంది. దేని బిళ్ళారా, గాడ్స్ లవ్ ఎప్పుడు కూడా అది పాతగా అయిపోదు, అది ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ద మోర్ యూ మెడిటేట్, ద మోర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. అది క్రైస్తవ జీవితంలో అది ఫ్రెష్గా ఉంచుతుంది. దేని బిడ్డారా, ఈరోజు గాడ్స్ లవ్ అంటే చాలామంది తెలియదు. ఓకే, గాడ్ లవ్స్ ద వరల్డ్, అంతే. యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
ప్రామిస్ ఉంది, కానీ అందులో నువ్వు నడవట్లేదు. అబ్రహాంతో అన్నాడు, అరైజ్ అండ్ వాక్. నువ్వు పొందుకోవడం మాత్రమే, నీకు అది ఇవ్వాలంటే నువ్వు లేచి నువ్వు క్రియలోకి రావాలి. ఎంతగా రావాలి అంటే యూ నీడ్ టు రివ్యూ ద ల్యాండ్ ఐమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. యూ నీడ్ టు రివ్యూ మై బ్లెస్సింగ్స్. హీలింగ్ గురించి, ప్రాస్పెరిటీ గురించి, గ్రోత్ గురించి, ఇంక్రీజ్ గురించి, ఏమైతే నేను ప్రామిస్ నీకు ఇచ్చి ఉన్నానో దాన్ని నువ్వు రివ్యూ చేయాలి, దాన్ని నువ్వు ధ్యానించగలగాలి, అందులో లోతుగా వెళ్ళగలగాలి. ఎవరైతే లోతుగా వెళ్తాడో వాడికి అన్ని అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని అనగా వాగ్దాన దేశాన్ని వేగి చూడమని పంపమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అదేంటో చూడకపోతే దేవుడు అనుగ్రహించలేడు కదా. దేవుడు ప్రామిస్ చేశాడు, కానీ వాళ్ళ పాటుగా వెళ్ళి ఆ దేశం ఏంటో దాన్ని ఎంక్వైర్ చేయగలగాలి, దాన్ని చూడగలగాలి, పరిశీలించగలగాలి. అప్పుడే ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వగలుగుతాడు. ఇన్ ద సేమ్ వే చర్చిలో ప్రామిస్ ఇవ్వబడుతుంది, చర్చిలో దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఒక ఎగ్జార్టేషన్ ఇస్తాడు, ఒక ప్రాఫెసీ దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చినంత మాత్రాన అది నెరవేర్పు రాదు. దీని బిడ్డరా, దానిలో నీ భాగం ఏంటో తెలుసా? దాన్ని పొందుకున్నాక దానిని నువ్వు రివ్యూ చేయగలగాలి. You need to dig into that prophecy. You need to dig into the scriptures. ఆ బ్లెస్సింగ్ని నువ్వు లోతుగా అధ్యాయము చేయడము ద్వారా ఆ వాగ్దాన దేశం ఏంటో రుచి చూసినాక దేవుడు అప్పుడు నీకు అనుగ్రహించబడగా ఉన్నాడు. ఎందుకు దేవుడు వేగు చూడమన్నాడు తెలుసా? దేవుడు తన బ్లెస్సింగ్స్ని సోమలకి ఇవ్వడు. దేని బిడ్డలారా, దేవుడు తన ఆశీర్వాదాలని కష్టపడని వారికి, సోమలకి, అన్నీ కూడా నా పాదల వద్దకే రావాలి అనుకున్న వాళ్ళకి దేవుడు తన బ్లెస్సింగ్స్ ఇవ్వడు. అవి బ్లెస్సింగ్ అనే ఉంటుంది, కానీ మెటీరియలైజ్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు పాదం మోపలేదు, వాళ్ళు లేవలేదు, రివ్యూ చేయట్లేదు, అనగా వాళ్ళు హోంవర్క్ చేయట్లేదు. అందుకే వాళ్ళకి ఏది కూడా బ్లెస్సింగ్స్ మెటీరియలైజ్ కావట్లేదు. ఎవరైతే వెళ్తారో చూస్తారో వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. ఎస్, నీ సిచ్యువేషన్ తగ్గట్టు దేవుడు ప్రామిస్ చేస్తాడా? హ్యావ్ యూ డిగ్ ఇన్ టు ఇట్? నువ్వు దానిలోకి లోతుగా నువ్వు దిగుతున్నావా? దాని లోతుగా అధ్యాయం చేస్తున్నావా? ఆ హెల్త్ కావచ్చు, సాల్వేషన్ కావచ్చు. ఎస్, ద లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద బైబిల్. నువ్వు అక్కడ తీసుకొని నువ్వు లోతుగా వెళ్ళి అబ్రహాములాగా దాన్ని రివ్యూ చేస్తూ ఉంటే ప్రభు చూస్తాడు, ఓకే, నా బ్లెస్సింగ్ కొరకు నా యొక్క బిడ్డ మరి అరైజ్ లేయడం మాత్రమే కాదు, విశ్వాసం నడవడమే కాదు, నా బ్లెస్సింగ్స్ని మరి రివ్యూ చేస్తూ ఉంది. షీ సో సీరియస్ అబౌట్ మై బ్లెస్సింగ్స్. ప్రభు అంటాడు, ఓకే, నువ్వు రివ్యూ చేసావు కాబట్టి నీకు అనుగ్రహించబోతున్నాను. బ్లడ్ ఆఫ్ జీసస్ గురించి చెప్పినప్పుడు చాలామందికి అనిపించదు, ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేయట్లేదు. ఎవరైతే దాని గురించి రివ్యూ చేసి దాని తలపోస్తారో అలాంటి వాళ్ళకి ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ సో పవర్ఫుల్. ఆమేన్. హోలీ స్పిరిట్ కూడా అంతే. మరి ఎవరికైతే రివ్యూ చేయరో, హోలీ స్పిరిట్ అంటే ఓకే, హోలీ స్పిరిట్ కామనే కదా, ఓకే, ఆయన ఒక శక్తో, ఆయన ఒక గాలి అనుకుంటారు. బట్ దోస్ హూ నో ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దోస్ హూ రివ్యూ అబౌట్ ద హోలీ స్పిరిట్, ఆయన చాలా శక్తి గలవాడుగా కనిపిస్తాడు. ఆమేన్. ఫిలిప్పీ 3వ అధ్యాయం 10-11 వచనాలు. పౌలు ఒక ఆకాంక్ష చూడండి, పౌలు ఒక డిజైర్ చూడండి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 10-11 వచనాలు. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగునట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలుకు ఆకాంక్ష ఏంటి? పౌలు ఒక డిజైర్ ఏంటి? ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము శ్రమలో పాలివాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. రిజరక్షన్ చాలామంది తిరిగి లేచిన రోజు అని ఊరికి నమ్ముతారు. నిజమే, నెక్స్ట్ మంత్ కూడా మనము రిజరక్షన్ సర్వీస్ని మనము సెలబ్రేట్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరికి కామనే యేసు తిరిగి లేచిన రోజు. కానీ పౌలు కూడా తెలుసు యేసు తిరిగి లేచాడని. కానీ పౌలుకు ఆకాంక్ష ఏమంటే ఆయన లేచాడు బాగానే ఉంది, బట్ ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఐ వాంట్ టు డిగ్ ఇన్ టు ఇట్, ఐ వాంట్ టు రివ్యూ ఇట్. పౌలు లోతుగా వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. విశ్వాసగా నీవు నేను కూడా బ్లెస్సింగ్లో ఆ స్టెప్లో దిగాలి. ఆమేన్. మొదటిది రైజ్, రెండవది యు నీడ్ టు రివ్యూ, అన్నీ కూడా నువ్వు పరిశీలన చేయగలగాలి. మూడవది రిసీవ్, అది నీకిచ్చదనని అబ్రహాముతో చెప్పాను. మూడవది రిసీవ్. అప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. దెన్ ఇట్ విల్ బి
గివెన్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. నౌ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ బైబిల్లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఎందుకు చాలామందికి ఆ బ్లెస్సింగ్ మెటీరియల్స్ కావట్లేదు అట్లా అంటే, అది ఊరికే పైన చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ లోతుగా దిగలేకపోవడం వల్ల, లోతుగా అధ్యాయము చేయలేకపోవడం వల్ల, లోతుగా దాని పట్ల అవగాహన లేకపోవడం వల్ల అందులోటువంటి ఒక బ్లెస్సింగ్స్ వాళ్ళు పొందుకోలేకపోతారు, అది మెటీరియల్స్ కాలేకపోతా ఉంది. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను తరచుగా భావించేవాడిని ఏంటంటే, సక్సెస్ అనేది దేవుడు కొందరికే ఇస్తాడు, కొందరికి అనుగ్రహించాడు. విజయము దేవుడు కొందరికే ఇస్తాడు, కొందరికి అనుగ్రహించాడు. ఎందుకంటే బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియా కానీ, లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చూసినా కానీ, లేదా టీవీలో ఒలింపిక్స్ ఇవి చూసినా కానీ, లేకపోతే సెక్యులర్ ఎగ్జామ్స్లో క్వాలిఫైయర్స్ చూసినా కానీ, లేదా జీవితంలో ఏదైనా సాధించిన వ్యక్తులను చూసినప్పుడు కానీ, ఏమండి వాళ్ళు ఈ వ్యక్తిలా సాధించాడు, ఆ వ్యక్తిలా సాధించాడు అని ఇవన్నీ చెప్పినప్పుడు సాధారణంగా కలిగేటువంటి భావన ఏంటి అంటే, విజయము అనేది దేవుడు కొందరికి అనుగ్రహిస్తాడు, కొందరికే ప్రాప్తం ఉంటుంది, మిగతా అందరూ కూడా కామన్ పీపులే. కొందరు మాత్రమే దేవుడు లీడర్స్గా ఎన్నుకుంటాడు, కొందరికే సక్సెస్ ఇవ్వబడుతుంది అటువంటి ఒక భావన నా తొలి దినాల్లో ఉండేది. సో కాబట్టి నేను ఎప్పుడైతే ఆ అజ్ఞానంలో ఉన్నానో, సో నేనేం చేసేవాడిని, ప్రయత్నించేవాడిని కాదు. ఎందుకంటే ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే, దేవుడు ముందుగానే మన భాషలో చెప్పాలంటే, ప్రభులో లేనప్పుడు చెప్పాలంటే, దేవుడు రాసి పెట్టి ఉంటే దేవుడు మనకి ఇస్తాడు, లేకపోతే నా తొలి దినాల్లో అలాగుండేటువంటి వాణి. సో కాబట్టి ఏ ప్రసంగం విన్నా, లేదా ఏ చర్చికి వెళ్ళినా దేవునికి గొప్ప విజయం ఇస్తాడు, దేవుడిని గొప్పగా పైగా నిలబెడతాడు, గొప్పగా వాడుకుంటాడు అని చర్చిలో ఏ ప్రసంగాలు విన్నా, లేదా ఏ కొడుకులో ఏ ప్రసంగాలు విన్నా, ఏ సేకుడు ఎంతగా చెప్పినా కూడా లోపల ఒక ఫీలింగ్ ఉండేది ఏంటంటే, సక్సెస్ ఇస్ నాట్ ఫర్ ఆల్. బిల్ గేట్స్కో, రాక్ ఫెల్లర్కో, లేకపోతే అనిల్ అంబానీకో, లేకపోతే ఎవరిని ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే వస్తుంది, మిగతా అందరూ కూడా కింద కూర్చొని వాచ్ చేయాల్సిందే. లోపల ఒక ఫీలింగ్, హెడ్తో ఏమో నమ్ముతున్నా, ఎవరైనా పాస్టర్ గారు చెప్తుంటే ఎస్ ఐ యూస్ టు బిలీవ్, ఎస్ కరెక్ట్ నిజమే అని చెప్తా, కానీ హార్ట్లో నమ్మకం ఉండేది కాదు. కారణం ఏంటి, నేను బ్లెస్సింగ్ నా హెడ్తో రిసీవ్ చేసుకుంటున్నాను కానీ హార్ట్లో ఆ బ్లెస్సింగ్ని నేను రివ్యూ చేయట్లేదు, దాని డెప్త్లోకి వెళ్ళట్లేదు. సో మైండ్తో పొందుకోవడం కాదు, హార్ట్లో నువ్వు దాన్ని రివ్యూ చేస్తున్నావా, దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నావా, అది చాలా ఇంపార్టెంట్. నేను హార్ట్లో నువ్వు నమ్మలేకపోయాను కాబట్టి హెడ్తో ఊరికే ఊపుతా ఉన్నా, కానీ హెడ్తో ఎంతగా ఊపినా మెడ నొప్పిస్తుంది, కానీ ప్రాక్టికల్గా అది మెట్లేజ్ కాదుగా. చర్చ్లో కూడా ఎంత బ్లెస్సింగ్స్, ఎన్ని బ్లెస్సింగ్ రిలీజ్ చేసినా మైండ్తో రిసీవ్ చేసుకుంటే ఎస్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ నేమ్, ఎస్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ నేమ్ అని నీ మైండ్తో రిసీవ్ చేసుకున్నావు. కానీ ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద హార్ట్, ఏది కూడా నీ లైఫ్లో మార్పు తీసుకురాదు కదా. దెన్ ఒకరోజు ఏం చేశాను, బైబిల్ చదువుతూ ఉన్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట నా దృష్టిని ఆకర్షించింది, నా జీవిత ఒక దృక్పథాన్ని అది మార్చింది. ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం, ఇది నా దృష్టిని ఆకర్షించింది. ఇట్ చేంజ్ మై పర్స్పెక్టివ్. ఈ మాట నేను ఎన్నోసార్లు చదివాను, బైబిల్ని ఎన్నోసార్లు చదివాను, ఈ మాటను కూడా ఎన్నోసార్లు చదివి దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను, కానీ ఈసారి నా దృష్టిని చాలా ప్రత్యేకంగా దాన్ని ఆకర్షించింది. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే దేవుడు మనకి ఏమిస్తాడు, జయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంటే అంతకాలం నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఒక వ్యక్తి ఓడిపోయాడంటే దేవుడికి అది ఇష్టం లేదేమో అందుకే ఓడిపోయాడు. ఒక వ్యక్తి ఫెయిల్ అయితే దేవుడు అతను ఫెయిల్ చేశాడు. ఒక వ్యక్తికి ఏమైనా రోగం వస్తే దేవుడు అతనికి రోగం పెట్టాడు. కాబట్టి ఒక వ్యక్తి పతనం అయ్యాడు అంటే దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అతను ఆ స్థితికి వచ్చాడని భావించేవాడిని. కానీ ఈ వచనము నా పర్స్పెక్టివ్ని మార్చింది. ఏంటి, నా దేవుడు నాకు ఓటమి ఇచ్చేవాడు కాదు, నాకు విజయాన్ని అనుగ్రహించేవాడు. ఆమేన్. నా దేవుడు విజయాన్నే అనుగ్రహించేవాడు. సో మై గాడ్ ఈజ్ గాడ్ హూ గివ్స్ ద సక్సెస్ అనే ఒక విషయాన్ని నా హృదయంలో బాగా నాటుకుపోయింది. ఓహో, నేను సేవించేటువంటి దేవుడు నాకు ఎల్లప్పుడూ కూడా విజయం ఇవ్వడానికే ఆరాటపడుతున్నాడు.
నేను ఇంతవరకు ఏమనుకునేవాడిని, కొందరికి అనుకున్నా, కాదు నాకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నేను కూడా అలా ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు, నా నా పట్ల నా ప్లాన్ ఏంటో నాకు కాస్త అవగాహన అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది, సరే దేవుడు విజయం ఇస్తాడు కదా, కొందరికి అనుకున్నా. కానీ ఇక్కడ వాక్యం చూడండి, జయము మనకు జయము అనుగ్రహించుచున్నా, మనకు అనే మాట చూడండి, అది బహువచనం. అది నేను కొందరికి అనుకున్నా, లేదు అందరికీ ఆ విజయం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట. నౌ ఐ హ్యావ్ చేంజ్ మై పర్స్పెక్టివ్. దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నాను, ఇంకాస్త లోతుగా వెళ్ళడం ప్రారంభిస్తున్నాను. అంటే లోతుగా వెళ్ళే కొద్దీ, దాన్ని రివ్యూ చేసే కొద్దీ నాలోటువంటి కొన్ని భావాలలో మార్పు కలుగుతూ ఉంది, నా ఆలోచనలో మార్పు కలుగుతూ ఉంది. హల్లెలూయా. దెన్ ఆ తర్వాత అనిపించింది, ఒకవేళ దేవుడు విజయమే ఇస్తాడు, సంతోషమే. కొందరికి కాదు అందరికీ ఇస్తాడన్న కూడా సంతోషమే. ఒకవేళ దేవుడు అందరికీ విజయం ఇచ్చినా ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. అన్నిసార్లు అన్ని సందర్భాల్లో దేవుడు విజయము ఇచ్చేవాడు కాదు అనే ఒక భావన నాలో ఉండేది. ఇంకా ఎగ్జామిన్ చేస్తూ ఉండగా నేను 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలోకి జంప్ అయ్యాను. అక్కడ ఇంకొక వచనం నా దృష్టిని ఆకర్షించింది. 2 Corinthians 2nd chapter verse 14. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు. ఎల్లప్పుడూనా, కొన్ని సందర్భాల్లోనా, కొన్ని సిచ్యువేషన్స్లోనా, అన్ని సిచ్యువేషన్స్లోనా, అన్ని సిచ్యువేషన్. ఎల్లప్పుడు అంటే ఏంది? 1 నెల 2 నెలలో, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, లేదా 4 అటెంప్ట్స్లోనో 5 అటెంప్ట్స్లోనో మాత్రమే కాదండి. ఆయన గ్రేస్ ఎంతవరకు తెలుసా? ఎల్లప్పుడూ, నీ చివరి దాకా కూడా దేవుడు నీకు విజయం ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మెల్లిమెల్లిగా నాలో అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి, దేవుని వాక్యం బట్టి నా తలంపులు మారుతూ ఉన్నాయి. అంటే దేవుడు విజయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకున్నా, దేవుడు ఒకరికే కాదు అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్నా. మూడవది ఏం తెలుసుకున్నాను? దేవుడు ఒక సందర్భంలో కాదు, ఎల్లప్పుడూ ఎవ్రీ టైం సక్సెస్ ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్నా. ఇలా ధ్యానించే కొద్దీ ఆ తర్వాత నాకు కాస్త డౌట్ వచ్చింది, ఒకవేళ ఎల్లప్పుడూ దేవుడు విజయం ఇస్తున్నా, అది కూడా కొన్ని వాటిలో ఇస్తాడు, అన్ని వాటిలో కాదు కదా. ఎల్లప్పుడూ దేవుడు విజయం ఇస్తాడు, అది కూడా కొన్ని విషయాల్లో మాత్రమే దేవుడు సక్సెస్ ఇస్తాడు, నాట్ ఇన్ ఆల్ మ్యాటర్స్ అని అనుకున్నాను. ఇలా ధ్యానిస్తుండగా రోమా 8వ అధ్యాయం 37వ వచనం. రోమా 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. అనలైన్ చేయండి, వీటన్నిటిలో. కొన్నిటిలోనా, అన్నిటిలోనా? స్పష్టంగా చదవాలన్నమాట. కొన్నిటిలోనా, అన్నిటిలోనా? అంటే నేను ఎందులో ఉన్నానో అన్నిటిలో కూడా దేవుడు విజయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. ఆమేన్. సో ఇక్కడ నేను ధ్యానించే కొద్దీ రివ్యూ చేసే కొద్దీ ఏమవుతుంది? నా తలంపులు దేవుని తలంపులతో సరిచేయబడుతున్నాయి, నా తలంపులన్నీ వాక్యంతో సరిచేయబడుతున్నాయి. ఐఎమ్ చేంజింగ్ మై ఒపీనియన్స్, ఐఎమ్ చేంజింగ్ మై ఇంప్రెషన్స్. ఇవన్నీ కూడా మార్పు చెందుతూ వచ్చే పాటుకే దేవుని యొక్క చిత్తము నా పట్ల ఏంటో చాలా స్పష్టంగా అర్థమైంది. అంతకుముందు ఈ వచనాలు చదివాను, ఊరికే నేను చదివాను, నా మైండ్లో కూడా ఎక్కలేదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను, కానీ ఏది కూడా నా లైఫ్లో ఇంపాక్ట్ తీసుకురాలేదు. అదే వచనాన్ని ఎన్నోసార్లు చదివాను, ఆ వచనం మీద చాలామంది సేవకులు వాక్యం చెప్పడం కూడా నేను విన్నాను, కానీ ఏది కూడా లోతుగా దిగలేదు. బట్ ఎప్పుడైతే నేను పర్సనల్గా తీసుకొని సక్సెస్ మీద పర్సనల్గా తీసుకొని నేను ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను, అబ్రహాములాగా ఆ దేశమంతా ఎలాగైతే తిరిగాడో నేను ఓన్గా దాన్ని డిగ్ చేస్తున్నప్పుడు, రివ్యూ చేస్తున్నప్పుడు ఈ తలంపులన్నీ నా మనసులోకి వచ్చేసాయి. దెన్ నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సక్సెస్ పట్ల దేవుడు నా పట్ల సంకల్పన కలిగి ఉన్నాడు. దెన్ అప్పుడు ఎప్పుడైతే నాకు దాన్ని నమ్మానో, ఆటోమేటిక్గా నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఫెయిత్ రిలీజ్ అవుతుంది. దెన్ ఐ గాట్ ఫెయిత్. ఓకే, నేను ఏం పని చేసినా అందులో దేవుడు నన్ను దీవిస్తాడు. అంతవరకు కూడా ఆలోచించేవాడిని, ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, అడిగేసేది అది ఫెయిల్ అవుతుందా లేకుంటే సక్సెస్ అవుతుందా. ఆల్వేస్ ఐ యూస్ టు థింక్. కానీ దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, దేవుని యొక్క బిడ్డగా నేను అడుగు వేసినప్పుడు అది తప్పకుండా విజయం సాధిస్తుంది, తప్పకుండా నేను సక్సెస్ అవుతాను. అండ్ గాడ్ ఆల్వేస్ వాంట్స్ మీ టు ప్రాస్పర్ అండ్ వాంట్స్ మీ టు విన్ ఇన్ ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్. ఆటోమేటిక్గా ఫేత్ జనరేట్ అయింది. ఎప్పుడైతే ఫేత్ జనరేట్ అయ్యి నేను అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నానో, ఐఎమ్ సీయింగ్ ద చేంజ్ ఇన్ మై లైఫ్.
నీకు దీని పట్ల రెవల్యూషన్ రాకోకుండా ఊరికే రోమా 8:37 ప్రకారంగా నాకు అన్నిట్లో విజయం వచ్చును కాక, పలానా అధ్యాయ ప్రకారంగా, పలానా వచనం ప్రకారంగా నాకు అది వచ్చును కాక అని నువ్వు హెడ్తో ఎన్నిసార్లు కన్ఫెస్ చేసినా ఉపయోగం లేదు. కన్ఫెషన్స్ ఆర్ గుడ్, కానీ నువ్వు అది హెడ్తోనే ఊరికే చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, హెడ్తోనే బిలీవ్ చేస్తున్నావు, కానీ దాని డెప్త్ ఏంటో నీకు తెలియట్లేదే. అందుకే నీ లైఫ్లో అవి మెటీరియలైజ్ కావట్లేదు. యూ నీడ్ టు రైజ్, యూ నీడ్ టు రివ్యూ. ఎప్పుడైతే రివ్యూ చేస్తామో ప్రభు అంటాడు, ఓకే నా దీని పట్ల నీకు అవగాహన ఏర్పడింది కాబట్టి నేను దీన్ని నీకు అనుగ్రహించబోతున్నాను. ప్రభు అంటాడు అప్పుడు, ఇదిగో కాబట్టి నేను నీకు ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నౌ యూ హ్యావ్ ద రెవల్యూషన్స్, నౌ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ప్రభు అంటాడు, నౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ దీస్ థింగ్స్. చూడండి, ఏదైనా సరే దేని పట్ల అయినా సరే మనకు అవగాహన లేనప్పుడు దేవుడు దాన్ని మనకు అనుగ్రహించలేడు. ఒక అద్దము ఒక విలువని తెలియకపోతే ఎవరు కూడా నీకు అద్దం చేతులకు ఇవ్వరు. నా చిన్నపిల్లవాడు ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా తెలియని తనం. వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అద్దం ఒక విలువ తెలియనప్పుడు నేను వాళ్ళు నమ్మి అద్దం చేతిలో పెట్టలేను. ఎందుకంటే దే కెనాట్ హ్యాండిల్ ఇట్. ఒక కత్తి కావచ్చు, ఒక అద్దం కావచ్చు, అదేనా కావచ్చు, అది హ్యాండిల్ చేయలేరు కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వలేను. ద సేమ్ వే స్పిరిచువల్ విషయంలో కూడా అలాంటిదే. అన్లెస్ యు నో ద డెప్త్ ఆఫ్ దట్ వర్డ్, అన్లెస్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఆ పర్పస్, ఆ కాన్సెప్ట్ అది ఏంటో నీకు తెలియనప్పుడు దేవుడు దాన్ని నీకు అనుగ్రహించలేడు. నువ్వు శ్లోకాల్లాగా వలించవచ్చు, నాకు అది కలును గాక, నాకు ఇది కలును గాక, ఆ ప్రకారంగా నాకు ఇది వచ్చును గాక. నువ్వు అలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు విత్ యువర్ మైండ్, బట్ నాట్ విత్ యువర్ హార్ట్. అలా ఉన్నంత వరకు ఏది కూడా మనం మెటీరియలైజ్ చేయలేం దీని బిడ్డారా. ఆమేన్, హల్లెలూయా. సో 17వ వచనంలో 3 పాయింట్స్ ఏంటివి? 17వ వచనంలో నువ్వు లేచి మొదటి అడుగు రైస్, ఈ దేశం ఒక పొడుగు వెడల్పు దానిలో సంచరించుము, రివ్యూ, అది నీకిచ్చితను, రిసీవ్. ఆమేన్. రైస్, రివ్యూ అండ్ రిసీవ్. సో సండే పాస్టర్ గారు వాక్యం చెప్తే ఏం చేయాలి? రైజ్ అంటే మనం ఉన్న ప్లేస్లోంచి మనం అంటే లేచి ఏదైనా చెయ్యాలి. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఈ ప్రకారంగా ఈ నెలలో దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు అంటే రైజ్ అంటే తెలుసా? ఇమ్మీడియట్గా ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పడం రైస్. అట్లనా? నువ్వేమన్నా చెప్పుకోపో, నువ్వు ఏమన్నా చెప్పుకోపో, నేను చూస్తూనే ఉంటా. ఇట్ ఈస్ నాట్ రైజింగ్. యు నీడ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్. ప్రభు ఏమి చెప్పినా నీలో యాక్షన్ రాకపోతే నువ్వు దేవునితో నువ్వు కొలాబరేట్ కావట్లేదు. యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ గాడ్. సో ఏదైనా ప్రాఫెసీ వచ్చిందా, ఏదైనా వర్డ్ రిలీజ్ అయ్యిందా, ఈరోజు మనం ఒక మంచి అలవాటు నేర్చుకుందామా? ఒక మంచి అలవాటు. ఈ విషయంలో మనం సిగ్గుపడకూడదు. మీ యొక్క ఆత్మీయమైన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇది చేశారా స్పిరిచువల్గా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. సో వెన్ ఎవర్ ద వర్డ్ ఈస్ బీన్ రిలీజ్డ్, ఏం చేయాలి తెలుసా? సిగ్గుపడుకోకుండా అది నీదైతే కినా చెయ్యి పైకెత్తి ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్ చెప్దామా? చేయదండి ఒకసారి. ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఏదైనా సరే గట్టిగా ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. గట్టిగా ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఇంకోస్త గట్టిగా చెప్పాలి, ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఇది మీరు గట్టిగా పలకాలి. హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు కానీ, వాక్యం చెప్పినప్పుడు గట్టిగా చెప్పడం అంటే ఏంది? పాస్టర్ గారు ప్రసంగాన్ని ఆపేంత గట్టిగా కాదు. అర్థమైందా? సో వాక్యం చెప్తున్నప్పుడు ఏంటి అంటే ఓకే, కనీసం ఒక 5-10 మందికి వినపడేటట్లుగైనా సరే బై ఫెయిత్, ఎందుకంటే విశ్వాసము 10 మందికి వినపడాలి. సో చేయలు పైకి తినంటే ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్ అంతే. సో వెన్ యూ సే ఇట్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు యాక్షన్. ఆమేన్. సో విశ్వాసంలో నువ్వు దాన్ని పొందుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మొదటిది యూ నీడ్ టు రిసీవ్. సో వాక్యం చెప్పేటప్పుడు యూ నీడ్ టు రెస్పాండ్. ఆమెన్ చెప్పగలగాలి, హల్లెలూయా అని చెప్పగలగాలి. ఏమండి పక్కనోడు ఏమనుకున్నారు, వీ డోంట్ కేర్. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఏమో గట్టిగా హలో చెప్తే జనాలు ఏమనుకుంటారేమో, చేలు పైకెత్తి ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్ చెప్తే విచిత్రంగా చూస్తారేమో. దేవుని రాజ్యములో ఏమండి మనం సెల్ఫిష్గా ఉండాలండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు కావాలి, నా బ్లెస్సింగ్ నాకు కావాలంతే, నా ఆశీర్వాదం నాకు కావాలి, నేను మౌనంగా ఉంటే నేను పోగొట్టుకుంటా. సో కాబట్టి మొదటిది ఐ నీడ్ టు ఏమంటే రైజ్ అంటే ఒక యాక్షన్ అనేది నాలో లేకపోతే, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నాలో చెల్లం లేకపోతే ఐ మిస్సింగ్ ఇట్.
అబ్రహామా నువ్వు ఆడే కూర్చొని నీ దేశం ఇస్తా అంటే దేవుడు అబ్రహాంకి ఆ దేశం ఇచ్చేవాడు కాదండి. సోమరులకి ఏది ఇవ్వబడదు. నీ పక్కన చెప్పండి ఒకసారి, సోమరులకి ఏమి ఇవ్వబడదు. నో తెరవకపోతే, స్పందించకపోతే, మాట్లాడకపోతే ఇవ్వబడదు. గెట్ ఇన్ టు యాక్షన్. కాబట్టి హల్లెలూయా అన్నప్పుడు మాత్రమే హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు మాత్రమే ప్రైజ్ లార్డ్. ఇలాంటి రూల్స్ మన సంఘంలో లేవండి. ప్రసంగంలో ఎక్కడో ఒక చోట నీకు అది అనిపించిందా, నీకు అది తాకబడిందా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, జస్ట్ గ్రాస్ప్ ఇట్. హల్లెలూయా. మీతో గ్రాస్ప్ వెళ్ళరా, వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి పక్కల కోసం వెయిట్ చేస్తున్నా. ఏమండి సిస్టర్ మీరు పట్టుకుంటే నేను పట్టుకుంటా సిస్టర్, లేకపోతే నువ్వు లేసాను సిస్టర్ అంటే పోతావు. ఆమె పోతావు, నువ్వు పోతావు. ఆయన పోతావు, నువ్వు పోతావు. అరే ఎవరు పట్టుకోకపోని, ఎవరు ఎవరు ఏమన్నా కానీ పర్లేదు, అది నాకు సంబంధించింది. ఇప్పుడు నీళ్ళ కాడికి వెళ్తా, దాహం వేస్తుంది, ఎవరు తాని తాగబోదు. నాకు దాహం వేస్తే కప్ తీసుకొని ఏమండి వాటర్ తాగుతాను అంతే. దట్స్ ఇట్. ఏమండి మీరు నీళ్ళు తాగితే నేను తాగుతానండి, నా కోసమైనా తాగండి నీళ్ళు, నా కోసం అలా భోంచే, నాకు ఆకలేస్తుంది అంటే వాళ్ళు ఏమంటారు, నీకు దాహం ఆకలిస్తే నువ్వు తిండిపోగాల్సింటే కదా. ఈవెన్ మన చర్చ్ ఆత్మీయ విషయాల్లో కూడా అలాంటిదే. యూ నీడ్ టు రెస్పాండ్. జనాలు హల్లెలూయా అనకపోయినా, పిల్లలు అనకపోయినా, జనాలు చూస్తున్నట్టుగా నీకు అనిపిస్తున్నా, యూ డోంట్ కేర్. దేవుని రాజ్యంలో మందిరంలో కూర్చొని వర్డ్ రిలీజ్ అవుతున్నప్పుడు అబ్రహాము లాగా యూ నీడ్ టు రైజ్ అప్ అండ్ యూ నీడ్ టు రిసీవ్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. సో రెస్పాండ్ కాగలగాలి అండ్ రివ్యూ చేయగలగాలి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? లాస్ట్ మాట 18వ వచనం, 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. సో అబ్రహాము తన బలిపీఠాన్ని మళ్ళా కడుతున్నాడు. చూసారా, ఇప్పటికీ అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడు చూడండి కదా. అడుగు తీసి అడుగు వేస్తే ఏ కొత్త ప్లేస్లో అడుగు పెట్టినా అబ్రహాము బలిపీఠం కడతా ఉన్నాడు. మనమే ఏ కొత్త ప్లేస్లో అడుగు పెట్టినా ప్రార్థన కూడా చేయం కదా. మనం చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఎక్కడికి వెళ్ళినా బ్రదర్ నాకు ఏమీ కాదు బ్రదర్, చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. అబ్రహాం చూడండి, అడుగు తీసి అడుగు వేస్తే ఏమండి, అక్కడ ఫస్ట్ బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన తర్వాతనే కార్యాన్ని మునుకుంటాడు. అంత ప్రేయర్ఫుల్ మనకు అబ్రహాం. హల్లెలూయా. సో ఎక్కడ బలిపీఠం కట్టాడు చూడండి, ఎక్కడ మమ్రే దగ్గరనున్న హెబ్రోన్లోని మమ్రే దగ్గర. హెబ్రోన్ అనగా ఫెలోషిప్ అని అర్థం. హెబ్రోన్ అనగా హెబ్రీ మాట ఒక అర్థం ఏంటంటే ఫెలోషిప్. మమ్రే అనగా ఫ్యాట్నెస్ అని అర్థం. సో అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే అక్కడ బలిపీఠం కడుతున్నాడు. ఎక్కడ? ఇక హెబ్రోన్లో. ఇట్ మీన్స్ అబ్రహాము దేవునితో ఫెలోషిప్ చేస్తున్నాడు. లోతు ఏం చేస్తున్నాడు? అక్కడ సొదొమోలతో ఫెలోషిప్ చేస్తూ ఉన్నాడు, కానీ అబ్రహాము దేవునితో ఫెలోషిప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవా నీతో ఇంకా సమీపంగా రావాలి, ఇంకా క్లోజ్గా రావాలి, నీతో ఇంకా ఎక్కువగా గడపాలి. సో అబ్రహాము బలిపీఠం కట్టడంలో ఎప్పుడో కానీ ఆయన లైట్గా తీసుకోలేదు. ఎవ్రీ టైమ్ హీ బిల్డ్స్ అలా ఉంటారు, హీస్ కమింగ్ క్లోజర్ టు గాడ్. గాడ్ ఐ వాంట్ టు ఫెలోషిప్ విత్ యూ. ఆమేన్. లోతేమో స్థిరమైనటువంటి పురాణాల కోసం పరిగెత్తాడు, కానీ అబ్రహాం చూడండి, అబ్రహాం తన జీవితకాలం అంతట్లో కూడా ఎక్కడా కూడా పర్మనెంట్ బిల్డింగ్లో కాపురం ఉండలేదు. లోతు పరిగెత్తాడు, సొదొమలాగా నేను ఉండాలి, ఆ ఊరు వాళ్ళని ఉండాలి అని పరిగెత్తాడు, కానీ అబ్రహాం చూడండి ఎక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్లో కాపురం ఉండలే. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము మరి దేవుడు ఏ పట్టణంకి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. లోతేమో సొదొమ పట్టణం చూశాడు, కానీ అబ్రహాము అలాంటి పట్టణాలు కాదు, దేవుడి పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫెలోషిప్ చేశాడు, బలపడతా ఉన్నాడు. ఆమేన్. సో ఒక వ్యక్తి దేవునితో ఫెలోషిప్ చేయడము ద్వారా కలిగేటువంటి అతి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో మనము నెక్స్ట్ వీక్ చూడబోతున్నాం. ఆమేన్. సో ఈ వీక్ మన స్టడీతో మనము ముగించాం. అండ్ నెక్స్ట్ వీక్ మనము 14th చాప్టర్ని మనం మెయింటైన్ చేయబోతున్నాం. చాలా డీపర్ మీనింగ్స్ ఉన్నాయి, చాలా లోతైనటువంటి మర్మాలు ఈ 14వ అధ్యాయంలో దేవుడు దాచిపెట్టాడు. దాన్ని మనము ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా మనకు కనిపించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు 14వ అధ్యాయంలో, మెల్కీసెదెక్ అని. ఓకే, ఆయన ఎవరు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎవరైనా దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఆయనకి న్యూ టెస్టిమెంట్కి ఏంటి సంబంధం
ఆ వ్యక్తికి అబ్రహాం ఎందుకు దశమాంసం సమర్పించాడు. సో అనేక విషయాల్ని మనం 14వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. ఆమేన్. సో ఈ 13వ అధ్యాయం ఒక ముగింపు, హెబ్రోన్లో గుడారం వేసాడు. దట్ ఈస్ ద కీ ఫర్ ద 14th చాప్టర్. సో 14వ అధ్యాయంకి ఒక మరి ప్రారంభము, ఒక మూలము, ఇవన్నీ కూడా 13వ అధ్యాయము చివరి వచనంలో అబ్రాహాము ఆ హెబ్రోన్లో క్యాంప్ వేశాడు. అది వేయకపోయి మున్నింటిగిన 14వ అధ్యాయంలో అబ్రహాం అట్టర్ ఫ్లాప్ అయి ఉండేవాడు. సో అది ఏమై ఉంటుంది? సో ఫెలోషిప్లో కలిగేటువంటి బ్లెస్సింగ్ ఏంటి, మెల్కిసెదెకు ఎవరు, సో ఏ విధంగా దేవుడు అబ్రహాంని బ్లెస్ చేశాడు, ఇలాంటి అనేక విషయాల్ని మనము 14th చాప్టర్లో ధ్యానించాం.